నేపాల్ త్వరితగతిన గాడిన పడటం ఊరటనిస్తోంది. మరో పొరుగు దేశం బంగ్లాదేశ్ గాడి తప్పి ఇంకా కుదురుకోక అనతి కాలంలోనే పక్కలో బల్లెంలాగా తయారైన నేపథ్యంలో నేపాల్ పరిణామాలు ఉపశమనం కలిగిస్తాయి. కేవలం 48 గంటల్లో భీతావహమైన ఘట్టాలను చవిచూసింది ఈ దేశం. పాలకుల అవినీతి, ఆశ్రిత పక్షపాతం మీద జనం గుండె లోతుల్లో గూడు కట్టుకుని ఉన్న నిరాశా నిస్పృహలు ఒక్కసారిగా ఓ చిన్న నిప్పురవ్వతో రాచుకున్నాయి. దొరికిన మంత్రులను నవతరం తన్ని తరిమేసింది. ప్రధాని మాయమై రక్షణ స్థావరాల్లో తలదాచుకున్నారు. దేశాధ్యక్షుడు రహస్య ప్రదేశాలకు తరలిపోయారు. 5 మాజీ ప్రధానుల ఇళ్లు తగలబడ్డాయి. చివరకు పార్లమెంటు, సుప్రీంకోర్టు భవనాలు సైతం అగ్నికి ఆహుతయ్యాయి. నాయకుడంటూ లేని ఈ తిరుగుబాటు ఎంతకాలం సాగుతుందో, ఎక్కడికి దారితీస్తుందోనన్న భయం మొదట్లో కలిగినప్పటికీ తిరగబడిన యువత తాము అనుకున్న లక్ష్యాల సాధన దిశగా త్వరితంగానే అడుగులు వేశారు. నేపాల్ ఇప్పుడు స్వయం ప్రక్షాళనతో నవయువ యుగం వైపు కదులుతోంది. అర్ధరాత్రి కుట్రలతో పౌర ప్రభుత్వాలను కూల్చి ప్రజానాయకులను జైళ్లలోకి నెట్టి సైన్యం అధికారాన్ని తన్నుకుపోయిన ఉదంతాలు మన చుట్టూనే అనేకం. సైన్యాధ్యక్షులు నియంతలుగా అవతారమెత్తి ప్రజలను హింసించి ప్రజాస్వామ్యాన్ని పాతరేసిన ఘన చరిత్రం. ఈ నేపథ్యంలో అధికారాన్ని కొంతకాలం వెలగపెట్టగలిగే అంత పెద్ద అవకాశం వచ్చి కూడా నేపాల్ సైన్యం ప్రజానుకూలంగా వ్యవహరించి దేశాన్ని తిరిగి గాడిన పెట్టడం మెచ్చదగినది. నేపాల్ సైన్యాధ్యక్షుడు ఒక చిన్న వీడియో సందేశంతో ప్రజలను అభ్యర్థించి దేశాన్ని నియంత్రణలోకి తేవడం, సైనికాధికారులు ఎక్కడికక్కడ ఉద్యమకారులతో చర్చలు జరిపి కార్యాచరణను నిర్ణయించటం ఆశ్చర్యం కలిగిస్తుంది. చట్టసభలో చట్టబండలైన స్థితిలో పౌర ప్రభుత్వం, రాజకీయ నాయకులు ఉనికిలో లేని ఉద్రిక్త వేళల్లో సైన్యమే మధ్యవర్తైంది. ఆర్మీ కార్యాలయమే చట్టసభగా అవతరించింది. రాజుగారి ఏలుబడి నుంచి మావోయిస్టు ఉద్యమం వరకు ఎన్నడూ ప్రజల పక్షాన లేని సైన్యం ఇంతటి సంక్షోభంలోనూ నవతరం వైపు నిలబడింది. గత పాలకులు తప్పుకోవడం నుంచి జెన్జీ గ్రూపుల్లో విభేదాలను చక్కదిద్ది సుశీలా కర్కిని ఎంపిక చేయటం వరకు ప్రతిదీ సవ్యంగా పూర్తయ్యేట్టు చూసింది. గడ్డు కాలాన్ని గట్టెక్కించినందుకు నేపాల్ యువత సైన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంది. ఆ నమ్మకాన్ని ఆపద్ధర్మ ప్రధాని కూడా నిలబెట్టుకున్నారు. అతి త్వరలోనే దేశాన్ని తిరిగి ప్రజాస్వామ్యం పట్టాలు ఎక్కించేందుకు వచ్చే మార్చిలో ఎన్నికల నిర్వహణకు సిద్ధపడ్డారు. బంగ్లాదేశ్లో గత ఏడాది ఆగస్టులో తిరుగుబాటు మహమ్మద్ యూనిస్ను విదేశాల నుంచి హడావిడిగా రప్పించి తాత్కాలిక ప్రభుత్వాధినేతగా కూర్చోబెట్టడం, ఆయన ఎంతో నాంచి ఎట్టకేలకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలను ప్రకటించడం తెలిసిందే. అవి కూడా సజావుగా సకాలంలో జరుగుతాయన్న నమ్మకం ఇప్పటికీ అక్కడ లేకపోతోంది. హసీనాను గద్దెదించిన తర్వాత కూడా మైనార్టీలపైన బంగ్లా పితామహుడు ముజిబుర్ రహమాన్ ఆస్తులు, పార్టీల నేతలపైన సాగిన దమనకాండ ఆ పోరాట స్ఫూర్తిని పూర్తిగా దెబ్బతీశాయి. హసీనా పార్టీని ఎన్నికల్లో పాల్గొననీయకుండా చేయడం, ఆమె ప్రత్యర్థి ఖలేదా జియాను బలోపేతం చేయడం, మతోన్మాదులను జైళ్ల నుంచి రోడ్ల మీదకు వదిలేయడం, బంగ్లా ఆవిర్భావ చరిత్రను పాతరేసి పాకిస్తాన్తో అంటకాగడం వంటివి గమనించినప్పుడు నేపాల్ ఎంత ఉన్నతంగా నిలబడిందో అర్థమవుతుంది. బంగ్లాలో దీర్ఘకాలం విధ్వంసం కొనసాగితే నేపాల్ వెనువెంటనే పరిసరాలను శుభ్రం చేసుకుంది, పరిస్థితిని చక్కదిద్దుకుంది. ఏదో ఆపద్ధర్మంగానో సలహాదారుగానో కాక ఆయా రంగాల్లో అనుభవం ఉన్న 3 మంత్రులతో ప్రధానిగా ప్రమాణం చేసిన సుశీల దేశాన్ని గాడిన పెట్టే పని ఇప్పటికే ఆరంభించారు. అధికారాన్ని దుర్వినియోగం చేసి ఆస్తులు కూడబెట్టుకున్న నాయకులందరి మీద యువతరం దండెత్తిన నేపథ్యంలో వీరి ఆకాంక్షలకు అనుగుణంగా రాజ్యాంగంలో మార్పులు చేర్పులు చేపట్టాల్సి ఉంది. ఓ 4 వ్యక్తులు మారి అవే విధానాలు కొనసాగితే ఈ ప్రజాగ్రహానికి విలువే లేకుండా పోతుంది. కనుక నవతరం ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవస్థల ప్రక్షాళన జరగాల్సి ఉంది.